హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? ఈరోజు నేను ముల్లంగి వేపుడు ఎలా చేయాలో చేసి చూపించబోతున్నాను. ప్లీజ్ ఈ వీడియో ఫుల్ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఫస్ట్ ఆయిల్ పెట్టేసుకున్నానండి. ఒక ప్యాన్లో ఆయిల్ హీట్ అయ్యాక దాంట్లో ఆవాలు, జీలకర్ర, అలాగే కరివేపాకు వేసేసుకున్నాను. అలాగే దాంట్లో 2 ఎండుమిరపకాయలని తుంచి ఇలా వేసేసుకోండి. ఇన్ని వేసేసినాక కొంచెం బాగా ఫ్రై చేసేసుకోండి. ఈ కరివేపాకు, ఎండుమిర్చి కొంచెం ఫ్రై చేసేసుకోండి. బాగా కొంచెం ఫ్రై అయ్యాక దాంట్లోనే ఒక ఆనియన్, 1 బిగ్ సైజ్ ఆనియన్ అనేది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఇదే ఆయిల్లో నేను వేసేసుకున్నాను. సో ఆనియన్ అనేది కొంచెం బాగా ఫ్రై చేసేసుకుందాము. ఒక బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసి పెట్టేసుకుంటామండి. ఇప్పుడు నేను 3 ముల్లంగి అయితే నేను తీసేసుకున్నానండి. దాన్ని చాలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాము. మనం ఫ్రై చేసుకోవాలి కాబట్టి పెద్దగా చేసేసుకుంటే మనకి ఫ్రై ఎక్కువ అవ్వవు, లేట్ అవుతుంది. అందుకని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక ఈ ముల్లంగి ముక్కలు కూడా ఆనియన్స్తో పాటు వేసేసి బాగా మిక్స్ చేసేసుకోండి. ఆయిల్ అంతా ఆ ముల్లంగి ముక్కలకి బాగా పట్టేలాగా కలిపేసుకుందాం మనము. అన్నీ బాగా ఫుల్గా కలిపేసుకొని ఒక మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ వరకు ఫ్రై చేసేసుకుంటాము. మీడియం ఫ్లేమ్లో పెట్టండి. హై ఫ్లేమ్లో పెడితే మనకి అడుగంటేస్తుంది. చూసారా, ఒక 10 మినిట్స్కి మనకి కొంచెం బ్రౌనిష్ కలర్లో వచ్చేస్తుంది. సో అప్పుడప్పుడు ఇలా తీసి కొంచెం కలబెట్టేసుకొని ఫ్రై చేసేసుకుంటాము. అందులో కొంచెం ఫ్రై అయ్యాక ఒక స్పూన్ సాల్ట్, అలాగే 1 స్పూన్ కారం పొడి దాంట్లోనే చల్లేసుకున్నానండి. అలాగే 1 స్పూన్ ధనియా పొడి కూడా వేసేసుకోండి. చిటికెడంతా పసుపు వేసేసుకోండి. ఇలా అన్నీ వేసుకున్నాక మనము ముల్లంగి ముక్కలకి బాగా పట్టేలాగా మిక్స్ చేసేసుకుంటాము. మిక్స్ చేసేసుకొని మనము ఒక లిడ్ పెట్టేసి ఇంకో 10 మినిట్స్ వరకు మనము మీడియం ఫ్లేమ్లో ఇది ఫ్రై అనేది చేసేసుకుంటాము. చూసారా, 10 మినిట్స్ తర్వాత నేను తీసానండి. ఈ ముల్లంగి ముక్కలు అనేది నాకు బాగా ఫ్రై అయిపోయాయి, బాగా ఉడికిపోయినాయి. లాస్ట్లో నేను కొత్తిమీర చిన్న చిన్నవిగా తీసుకొని దాని మీద గార్నిష్ చేసేసుకుంటున్నాను. ఇలా మనం ముల్లంగి వేపుడు అనేది ఈజీగా చేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మనకి చపాతీల్లోకి చాలా బాగుంటుందండి. రైస్లో కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేసి చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.